మిర్చి ఇతర వాణిజ్య పంటలతో పోలిస్తే ఆయిల్ ఫామ్కి నిలకడ ఆదాయం వస్తుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం రామచంద్రపురం రైతులు అన్నారు. ఆయిల్ ఫాము కోత సందర్భంగా రైతులు ఆకుల ఎర్ర సమయ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ ద్వారా నిలకడగా ఆదాయం వస్తుందన్నారు. ప్రతి ఒక్క రైతు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా సాగు చేసి ఆర్థికంగా స్థిరపడాలని కోరారు. ఇట్లా మొత్తం కలర్ చేంజ్ అయింది, మా కట్ చేయాలి అంతే కదా. ఇది ఇగో వీనికంటే ఏందని పోయే వరకు ఇక కొన్ని ఉంటే అందరు తెంపకప్పమన్నా మిగతా తెంపకొచ్చి చాలా ఇప్పుడు మన తోట ఇప్పుడు. ఈరోజు చిట్యాల మండలము రామచంద్రపురం గ్రామంలో సమ్మయ్య గారి తోటలో ఉన్నాము. వారు మొట్టమొదటి సంవత్సరం అంటే 2021 సెప్టెంబర్ అక్టోబర్లో దసరా పండుగ రోజు ఈ ఆయిల్ పామ్ పంట వేయడం జరిగింది. మరి ఇప్పుడు పంట వేసి కూడా 3 సంవత్సరాలు 4 నెలలు అవుతుంది. లాస్ట్ టైం ఇక్కడికి ఇదే తోటకి వీవిల్స్ వదలడానికి కూడా వచ్చినాము. మరి ఆ వీవిల్స్ కూడా చాలా బాగా కనబడుతున్నాయి అండ్ పంట కూడా బాగా తయారైంది. మరి ఈ 5 ఎకరాల తోటలో ఎంత లేదన్నా కూడా 1.5 టన్నుల నుంచి 2 టన్నుల పంట ఈరోజు ఫస్ట్ టైం ఇక్కడ పంట కొనుగోలు చేసి మేమే సువనాగ్రో తరపున మరి ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసి మరి అశ్వరావుపేటకి ఈ ఆయిల్ పామ్ పంటని కూడా చేరవేయడం జరుగుతుంది. మరి భూపాలపల్లి రైతులందరికీ మేము తెలియజేసేది ఏంటంటే మొదటి సంవత్సరంలో 350 ఎకరాల్లో అంటే 2021 అక్టోబర్ నుంచి 2022 మార్చి 31 వరకు 357 ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగు చేసిండ్రు. మరి 111 మంది రైతులు అంటే 110 మంది రైతులు 357 ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట వేసిండ్రు. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు కోతకు వచ్చింది ఆయిల్ పాము. మరి ఫస్ట్ ఇయర్ కాబట్టి కొంత ఈల్డ్ తక్కువ ఉంటుంది, 1.5 నుంచి 2 టన్స్ మరి ఆయిల్ పామ్ ఈల్డ్ వస్తుంది. మరి ఈ తోటను కూడా సమ్మయ్య గారు అద్భుతంగా మరి చూసుకున్నారు. చూస్తుంటే మరి 2-2.5 టన్నులు వచ్చే విధంగా కనబడుతున్నది. మరి ఇట్లానే రైతులు కూడా ఎక్కడైతే పంట వచ్చిందో మా ఫీల్డ్ ఆఫీసర్స్ కూడా మీతో పాటు టచ్లో ఉంటారు. మా సిబ్బంది కూడా మీతో ఫోన్లో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడైతే పంట తయారవుతుందో మీరు ముందే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఆయిల్ పామ్ పంట కొనుగోలు చేస్తాము. మరి ఎప్పుడైతే ఆయిల్ పామ్ పంట తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాగు చేయాలని చెప్పేసి అప్పటి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్ణయం చేసిందో అప్పుడు భూపాలపల్లి జిల్లాలో మరి పిలిచినప్పుడు ఆయిల్ పామ్ పంటకి సాగు చేయాలని చెప్పి మారుమూల ప్రాంతము భూపాలపల్లి మరి ప్రత్యామ్నాయ పంట రైతుల ఆదాయం స్థిరంగా పెంచాలి, రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని అప్పటి ప్రభుత్వం మరి సంకల్పంతో మరి ఆయిల్ పామ్ పంట తీసుకోవడం జరిగింది. మనం తీసుకున్న వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక స్కీము నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చి దీంట్లో మంచి సబ్సిడీలు రైతులకు ఇస్తున్నారు. మరి ఈ సబ్సిడీ ఇప్పుడు 5 సంవత్సరాలు ఉంది. మరి ఫ్యూచర్లో ఇంకొక 4-5 ఏళ్ళ వరకే ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఆయిల్ పామ్ పంట వైపు వెళ్ళి ఈ సబ్సిడీస్ని కూడా మరి తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఆయిల్ పామ్ పంట ఏంటంటే చాలా ఖర్చు తక్కువ ప్లస్ పని తక్కువ ఉండే పంట. మరి ఇప్పుడే నేను సమ్మయ్య గారితో రైతులతో నేను మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పేది ఏంటంటే కూళ్ళు కూడా రావట్లేదు అని. అంటే పెట్టుబడి ప్లస్ కూళ్ళు కలిపితేనే ఒక ఎకరానికి మిర్చికి 1,20,000 నుంచి 1,50,000 రూపాయల వరకు ఖర్చు వస్తున్నది. మరి 20 టన్నులు ఆదాయం 20 టన్నులు దిగుబడి వచ్చినా కూడా 2 లక్షల మించి రాదు. మరి ఇంత కష్టం చేసి కూడా కనీసం పెట్టుబడులు కూడా వెళ్ళే పరిస్థితి లేదు అని చెప్పేసి మిర్చి రైతులు అంటున్నారు. మరి ఆయిల్ పామ్ పంట అట్లా కాదు, స్థిరంగా 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు రైతుకు ఎక్కడికి పోవు. కాబట్టి మరి మిర్చి రైతులు కూడా ఆయిల్ పామ్ పంట వైపుగా ఆలోచన చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా. మరి చాలా అనుమానాలు అపోహలు ఉండే, మరి ఈ పంట కొనరా ఏంటిది అని చెప్పేసి. ఖచ్చితంగా రైతులకి ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండాలని చెప్పేసి సువనాగ్రో తరపున ఎప్పుడు మేము మా ఎక్స్టెన్షన్ స్టాఫ్ ప్లస్ మా ఆయిల్ పామ్ టీం అంతా కూడా ఎప్పటికప్పుడు రైతులతో మరి మాట్లాడుతూ వారికి ఒక కాన్ఫిడెన్స్ భరోసా ఇచ్చే కార్యక్రమం మేము చేస్తున్నాము. ఇదే విధంగా ఇంకా ముందు కూడా ఇదే కార్యక్రమం చేస్తాము. మరి
ఫ్యాక్టరీ తయారు కావడానికి ఇప్పుడు ఇంకో కేవలం 350 ఎకరాలనే పంట ఉంది. 350 ఎకరాలు చాలా తక్కువ కాబట్టి ఫ్యాక్టరీ కూడా తయారవుతుంది. అప్పటి వరకు కూడా పంట కొనుగోలు చేసే బాధ్యత పూర్తిగా, పంట కొనుగోలు చేసి దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసే బాధ్యత పూర్తిగా కంపెనీ తీసుకుంటుంది. మరి ఈ సందర్భంగా మా ఎక్స్టెన్షన్ ఆఫీసరు అరవింద్ చేసిన పనిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. మరి ఇంత అద్భుతంగా చిట్యాల మండలంలో, కేవలం చిట్యాల మండలంలో 1000 ఎకరాల ఆయిల్ పామ్ పంట వేసిండ్రు. అట్లనే అదర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు. రేగొండలో ఒక 1000 ఎకరాలు ఉంది. పూర్తిగా ఇప్పుడు భూపాలపల్లి జిల్లాలో 4000 ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగవుతున్నది. ఇంకా మున్ముందు ఇంకా ఎక్కువ ఏరియాలో కూడా ఆయిల్ పామ్ సాగయ్యే అవకాశం ఉంది. కాబట్టి రైతులు కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.